విజయ్ కుమార్ గారికి, అలాగే సమావేశానికి ఇచ్చేసిన వివిధ మండలాల అధ్యక్షులకు, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీమతి పురంధరేశ్వరి గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాపూర్ యాత్ర ప్రారంభమైంది. యాత్ర ముఖ్య ఉద్దేశం ఏదైతే గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, అదే సమయంలో గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ ప్రజా బహుళ్యంలో భారతీయ జనతా పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈరోజు ప్రతి నియోజకవర్గంలోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతున్నది. చిత్తూరు జిల్లాలో కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తున్న నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మన కళ్ళకు కనిపిస్తున్నది. ఈ రోజు బెంగళూరు చెన్నై నేషనల్ హైవే 4 లైన్ హైవే మన కళ్ళకు కనిపిస్తున్నది పొలంనేరు నియోజకవర్గంలో. అదేవిధంగా మరో పక్క ఎక్స్ప్రెస్ హైవే 6 లైన్స్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో ఉంది. ఇంకో పక్క బుల్లెట్ ట్రైన్ నిర్మాణంలో ఉంది. మన కళ్ళకు కనపడుతున్న అభివృద్ధి. అదే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే గత 5 సంవత్సరాల్లో పల్లెలకు పోయే రోడ్డుకు కనీసం గుంతలో పిడికడ మట్టేసిన చరిత్ర కూడా లేదు. ఎక్కడికక్కడ విధ్వంసకర పరిపాలన, ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి తనవుగా పబ్లిసిటీ చేసుకుంటూ ఈ రోజు పబ్బం గడుపుకుంటున్న పరిస్థితి. మరి ప్రజలు వీటన్నిటిని గమనించి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి ఓటేస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీకి ఒకసారి ఓటేసే అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ యాత్రను తీసుకెళ్తున్నాం. కార్యకర్తలందరూ కూడా సమరోత్సాహంతో పనిచేస్తున్నారు. ఇదే విధంగా ఎన్నికల వరకు పనిచేసి పొలంనేరు నియోజకవర్గంలో కూడా మన అభ్యర్థిని భారీ మెజార్టీ ఈసారి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి మీద నమ్మకం ఉంది. మనం చేయాల్సిందంతా వాళ్ళకు భరోసానివ్వడం. మేమున్నాం. భారతీయ జనతా పార్టీ ఈసారి అధికారంలోకి రాష్ట్రంలో కూడా రాబోతున్నది. ఈ నియోజకవర్గంలో కూడా మేము అభివృద్ధి చేయబోతున్నాం. ఏదైతే ఇన్ని రోజులు మీరు అభివృద్ధికర పరిపాలన చూశారు, కమిషన్ల పరిపాలన చూశారు, వాటన్నిటినీ ఈ రోజు బేఖాతరు చేస్తూ మనకు ఓటేస్తే ఈ అవినీతి ఈ అరాచక పరిపాలన బాగుతోతామని చెప్పి కూడా మేము ప్రజలకు భరోసానిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలనకు మరోసారి ఆశీర్వాదం తెలిపి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. పొలంనేరు నియోజకవర్గంలో ప్రజాపూర్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంతో పాటు దీనికోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిస్థితి వేసుకుంటున్నాం. ఇప్పుడు దాకా మనకు అందినటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయో వీటిపై పూర్తి అవగాహన ప్రజల్లోకి తీసుకెళ్లి, అలాగే ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒకసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ ప్రభుత్వం రావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నినాదించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి విస్తృతంగా ఈ కార్యక్రమం తీసుకెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈసారి పూర్తి మద్దతుతో, పూర్తి మెజార్టీతో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కావచ్చు, అలాగే రాష్ట్రంలో మన పలువురు నియోజకవర్గంలో కూడా అఖండ విజయం సాధిస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో మేము ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇలాగే విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించి కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ తిరిగి అధికారం రావాలని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు కోరుకునే దానికి యాత్ర చేసినాము. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు చేశారు. మళ్ళీ వారి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే వారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకులను బలపరిచి బీజేపీకి ఓటేయాలని కోరుతున్నాము. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రపంచంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగినది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ప్రతి కుటుంబానికి ఇల్లు, ప్రధానమంత్రి నివాస యోజన అనే కార్యక్రమంలో ప్రతి ఇంటికి ఇల్లు మంజూరు చేయడం జరిగినది. అదేవిధంగా బాలికల కోసం ఈరోజు అయితే 8 నుంచి 18 వయసు ఉన్న బాలికల యొక్క సంక్షేమ దృష్ట్యా కిసాన్
కిసాన్ సురక్ష యోజన పథకం కింద బాలికలకు డబ్బు కట్టించుకొని వాళ్ళకి వాళ్ళ వయసు యుక్త వయసు వచ్చినాక వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా మరుగుదొడ్లు కూడా ప్రపంచంలోని ఎక్కడ లేని విధంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించాలనే ఉద్దేశంతో భారతదేశంలో ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణానికి నరేంద్ర మోడీ గారు కృషి చేశారు. అదేవిధంగా రహదారులు ఈరోజు చూస్తున్న పలానా నియోజకవర్గంలో మన చెన్నై టు బెంగళూరు ఎక్స్ప్రెస్ రోడ్డు ఏ విధంగా జరుగుతుందో మీరు ప్రజలందరూ కూడా మన కంటి కనిపిస్తా ఉంది. ఆ పిల్లర్లు కానీ ఆ రోడ్డు కోసం ఎంత శ్రమిస్తున్నారో దానికి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తుందో మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. అదేవిధంగా మన పరంలో చిరకాల కోరికైనటువంటి ఎక్స్ప్రెస్ ఇది రైలు నిర్మాణం కోసం మైసూర్ టు చెన్నై రైలు నిర్మాణానికి కూడా సర్వే చేయడం జరిగింది. త్వరలోనే మన ప్రాంతంలో రైలు నిర్మాణానికి కూడా ప్రారంభం అవుతుందని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్థానిక ప్రజలు కూడా చెప్తున్నాం, వీళ్ళు కానీ బీజేపీని కానీ ప్రకటిస్తే పరమనగర్లో ఉన్న అన్ని దేవాలయాల భూములను రీసర్వే చేసి దేవాలయాల రక్షణ కోసం భూములు రక్షిస్తామని చెప్పి మేము వాగ్దానం చేస్తున్నాము. ఇంతతో